ప్రతిదినం ప్రభు సన్నిధి. మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనాలు. దేవునికి స్తోత్రాలు. సంతోషకరము. ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి. ఏమిటి ఈ దినం దేవుని వాగ్దాన మాట? దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 5వ వాక్యం చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడింది పిల్లరా, మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి దినదినము భాగమును వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను అన్నమాట కనబడుతుంది. పిల్లరా, ఎవరి ఇళ్ళు అనే విషయం మనం చూస్తే ఏమండి, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అన్న మాటలు మనకు పరిచయం. వీళ్ళు యెరూషలేము నుంచి బబులోను ఏమండి నెబుకద్నెజరు రాజ్యంలో కొనిపోబడినట్లు మనం చూస్తాం. వీళ్ళు దాస్యంలో ఉన్నారు. అయితే ఇక్కడ ఆ రాజు ఉపయోగించిన మాట ఏంటంటే, అయ్యా, ఈ పట్టబడిన యూదులలో నుంచి జ్ఞానం కలిగిన వారిని సిద్ధపరిచి, యవనస్తులను బాలులను సిద్ధపరిచి మన విద్య మన నేర్పతనం మొత్తం నేర్పించి 3 సంవత్సరాల తర్వాత నా ముందర నిలవబెట్టు, వారికి మంచి అభ్యాసం పెట్టు, మంచి జ్ఞానం, మంచి భోజనం అంతా వాళ్ళు బాగుండాలి అని రాజు ఆజ్ఞ చేసినట్లు మనం చూస్తాం. అయితే ఇక్కడ ఈ పూట వాగ్దానంగా దేవుడు మనకి మీకు అందించిన మాట ఏంటని చూస్తే అండి, వాళ్ళు రాజు ఇచ్చిన భోజనం తినలేదండి. వారిని వారు అపవిత్రపరచుకోక భద్రపరుచుకున్నట్లు మనం చూస్తాం. మనందరికీ సుపరిచితమే. ఈ పూట వాగ్దానంగా దేవుడు ఈ మాటను ఎందుకు మనకు ప్రస్తావించాడంటే, ఈ రోజుల్లో కూడా ఏమండి, ఆ రోజు దానియేలుకి అన్నీ అనుకూలంగా ఉన్నట్లు ఈ ఏమండి స్పీడ్ కాలం, మంచి కలిసారు అనుకుంటుండే పరిస్థితుల మధ్యలో మనం ఉన్నాం. ఏది కొదవు లేదు, తినడానికి, పనుకోవడానికి, తిరగడానికి, చూడడానికి, ఆనందించడానికి, ఏమండి ఏది కొదవు లేదు. కానీ దేవుని మాటగా ఈ పూట వాగ్దానంగా మనం గుర్తు చేసుకోవాల్సిన మాట, నీకు నువ్వే అదుపు చేసుకోవాలి, నీకు నువ్వే కంట్రోల్ చేసుకోవాలి, నీకు నువ్వే కండిషన్ పెట్టుకోవాలి, నీకు నువ్వే ఏమండి ఓ ఆజ్ఞ పెట్టుకోవాలి. ఎందుకంటే భక్తి పత్యంతో సమానం అని పెద్దలు అంటూ ఉంటారు కదా, నిజమా కదా? ఏమండి, భక్తి చేసేవాళ్ళు పత్తి ఉండాలట, అప్పుడే ఆ భక్తికి తగిన ముక్తిని పొందగలుగుతారు అన్న మాట మనం చూస్తాం. చూడండి, ఉపవాసం వాళ్ళు ఉండలా, కానీ వాళ్ళే పెట్టుకున్నారు. సాధారణమైన భోజనం తిన్నట్లు మనం చూస్తాం, కాయగూరలతో తిన్నట్టు చూస్తాం, వాసించినట్లు చూస్తాం. అయితే ఈ మాటలు వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న పిల్లరా, నీకు నువ్వే ఏమండి అపవిత్రపరచుకోకుండా పరిశుద్ధంగా ఉండడానికి కంటితో, నోటితో, మాటతో, నడకతో, పడకతో కూడా పరిశుద్ధంగా ఉండడానికి, ఎందుకంటే భక్తిపరుడు కదా, నలుగురికి మేలు చేసే వ్యక్తివి కదా, దేవుని కోసం ఎంత దూరమైన ముందుకు అడిగేస్తానని ఒప్పందం చేసిన మనిషివి కదా ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే దానియేలు ఆయనతో మాట్లాడిన మాటలు మనకు సుపరిచితమే. అయ్యా, నువ్వు తెచ్చేది మీరు వాడుకొని నాకు 10 రోజులు టైం ఇవ్వు అన్నట్లు మాట్లాడినట్లు మనం చూస్తాం. మరి నీ ఆత్మీయ జీవితంలో ఒకవేళ ఇంతవరకు ఎడన్నా చిన్ని పొరపాట్లు జరుగుతుంటే దేవుడు క్షమించగలడు. కానీ ఎక్కడి నుంచి అవి కూడా దొరలకుండా, అవి కూడా పొరపాటు కాకుండా చూసుకోగలిగితే రాబోయే దినములలో ఉన్నతమైన ఏమండి దేవుని సావాసం నీకు కలిగి ఉంటుంది. దానియేలు అవన్నీ కంట్రోల్ చేసుకున్నాడు కనుక రాజుకి చెప్పగలిగిన జ్ఞానం పొందాడు. మరి ఈ రోజుల్లో నిన్ను నువ్వు అపవిత్రపరుచుకుంటే నీలో ఉండి పరిశుద్ధాత్మ అభిషేకపు శక్తి పక్కకి వెళ్ళిపోదా? ఆయన అంటాడు కదా, నేను పరిశుద్ధుడును, మీరు పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. మరి మాటలు వీక్షిస్తూ ఏ విషయంలో బలహీనుడు పోయి ఆహారం కానీ, మాట కానీ, చూపు కానీ, ఇంకేదన్నా పరిస్థితుల మధ్యలో బలహీనుడు అయితే ప్రభు అంటున్నాడు, నిన్ను నువ్వే ప్రతిష్ఠించుకో, నిన్ను నువ్వే భద్రపరుచుకో, అన్నిటిలో నువ్వు మితంగా ఉండు, నీకు కావలసిన కృప రెట్టింపు నేను ఇస్తానని ఆలోచించు, ప్రార్థించు. నిత్య కృపలో ప్రభు నిన్ను ఉంచి ఆశీర్వదించి నడిపించుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ వాగ్దానం వీక్షిస్తూ
దూరాన సమీపాన ఉన్న నీ ప్రియ పిల్లలను దర్శించండి ప్రభా. ఈ రోజుల్లో అదుపు లేని భోజనాలు, అదుపు లేని పరిస్థితుల మధ్యలో మేము ముందుకెళ్తున్నాం. కానీ నాయన, భక్తి కలిగిన వారు పత్యం కలిగి ఉంటారని మీరు మాట్లాడారు. మరి విన్న మాటలను బట్టి నీ ప్రియ పిల్లలు బలపరచబడి కృపనొందినట్లు కృప చూపి మీరు మహిమ తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన యేసు నామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.